స్థిరత్వం అంటే ఏంటంటే పికిల్ మైండ్ అంటారు దాన్ని. పికిల్ మైండ్ అంటే కాసేపు కాసేపట్టు కాసేపు ఆపత్తి కాసేపు ఈ పత్తి కాసేపు ఈ దేవుడు కాసేపు ఆ దేవుడు బిందు చెప్పింది కదా, కాసేపు ఈ బాబా లేదా కాసేపు ఆ బాబా అంటే ఇట్లా ఇట్లే ఇట్లా కట్లే ఈ జీవితం ఎక్కడ సుఖం ఉండదు. టోల్ గేట్ దగ్గర చూడండి, నేను బాగా కనపడతాను. నేను టోల్ గేట్ దగ్గర ఇడిపోతాడు, ఈలో అటు 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 అడిపోతాడు, అటు వచ్చి విడిపోతాడు, ఇంకో చట్టం చూపించిన మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ప్రతి ఒక్కరు చేసేది చెప్తారు. చాలా 90% ఇడ్లీ ఆపిస్తారు. మీరు ఇడ్లీ తింటారు కదా, ఓరగా చదువుతారు. నాకు కూడా చపాతీ తింటున్నారు అనుకున్నారు, చపాతీ అడ్డేట్కి వస్తాం, చపాతీ చూస్తాం. అమ్మ చపాతీ ఆపిస్తున్నా పోయేదనుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, వాడు చపాతీ తీస్తా ఎలా తింటాడు, ఎలా వస్తుంది. ఇడ్లీ పువ్వులా ఉన్న ఇడ్లీ ఆపించుకున్నా బాగుండేది, చపాతీ సత్రంగా అనుకుంటాడు వాడు. చూసారా, స్థిరత్వం లేదు మైండ్ లో. నువ్వు ఏదైతే పొందావో అది నీది, దాన్ని సంపూర్ణంగా భోగించు. ఇంకా అది నీకు ఎందుకు, నీ దృష్టి మొత్తం దాని మీదే ఉండాలి. అద్భుతంగా స్థిరత్వం రావాలంటే నీకు దేని మీద ఉండాలంటే ఫోకస్. స్థిరత్వం డెవలప్ అవ్వాలంటే ఫోకస్ పెంచుకోవాలి. ఫోకస్ కెమెరా ఫోకస్ చేస్తే కరెక్ట్ అదే చూపిస్తే ఇంకొకటి చూపించడం. స్థిరత్వం వచ్చిందా మొత్తం మారిపోతున్నారా, లేకపోతే కాసేపు ఇది కాసేపు అది మీకు చూస్తారా కనపడతారా చేస్తుంటారు. నేను కళలు చేస్తాను, ఒకటి కళలు చేస్తుంటారు, మళ్ళీ తర్వాత చూడలేసి చెప్తాను, మళ్ళీ ఇంకోటి ఇలా కాదు. ఏదో ఒకటి పట్టుకోండి, దాని మీద బాగా అవగాహన పెంచుకోండి, స్థిరంగా నిలబడండి. అదే మిమ్మల్ని ఉన్నత స్థితిలో తెలుస్తుంది. ఎంతో నాలుగు చేస్తుంది. ఏదో అది పట్టుకోవాలి, ఏదో ఒకటి పట్టుకోవాలి. అన్ని పట్టుకోకండి, అన్ని తెలుసుకోండి, అన్ని జ్ఞానాలు తెలుసుకోండి. ఒకదాన్ని పట్టుకోండి, దాంట్లో నువ్వు బాగా సాధన చేయి, దాంట్లో బాగా నాలెడ్జ్ పెంచుకోండి. అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఈ మహిళ ఉంది, ఈమె చాలా పెద్ద చదువు చదువుకుంది, జడ్జి అవ్వాల్సింది, ఆధ్యాత్మిక గురువు అయిపోయింది, అన్ని నేర్చుకుంది, కళల సబ్జెక్ట్ పట్టుకుంది. 2020లో నా దగ్గర జూన్లో వచ్చేది క్లాస్కి. దేవుడు అంటే మా శ్రీకాకుళం అంటే సరే అలా నేర్పేవాళ్ళం జూన్లో. అదే పట్టుకుని అదే సాధన చేసి లోతుల్లోకి వెళ్ళిపోయి ఎన్నో నాలెడ్జ్ పొందింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ లాంటి దేశాల్లో జూమ్లో క్లాస్ చెప్పి ఎంతో మందికి ఇచ్చింది ట్రైనింగ్. అలా తెలియదు సబ్జెక్ట్, ఎందుకు తెలియదు, నువ్వు అదే పట్టుకున్నావు. స్థిరత్వం, ఫస్ట్ స్థిరత్వం ఉండాలి. వ్యక్తుల్లో అయినా, సబ్జెక్టులో అయినా, జ్ఞానంలో అయినా, దేనిలో ఫస్ట్ స్థిరత్వం. నువ్వు నిలబడవు కదలకుండా, నువ్వే స్ట్రాంగ్ ఉండవు. నేను తీసుకుని 2 నిమిషం ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఈ దారిలో కూడా ఉంటే